నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల పని దినాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు కందకాల తవ్వకంకు జలవనరుల్లో పూడికతీత అమృత్ సరోవర్ పథకం కింద చెరువుల అభివృద్ధి గోకులం షెడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అన్నారు పనుల పురోగతిని ఏపీఓలు క్షేత్రస్థాయిలో నిత్యం పర్యవేక్షించాలని పేర్కొన్నారు అన్ని శాఖలు సమన్వయంతోనే పురోగతి సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని లేని పక్షంలో సంబంధిత పంచాయతీ కార్యదర్శి ఈవో ఆర్జీలపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఇళ్ల వద్ద తడి పొడి చెత్త వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు సమావేశంలో వామా పీడీ జోసెఫ్ కుమార్ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస్ ప్రసాద్ జెడ్పీ సీఈఓ చిరంజీవి డిపిఓ జీవి నాయుడు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ సరిగానే ఉంది కదా అక్కడ ఎలా చేశారు మేడం 2 డేస్ లో మేము 2 డేస్ నా ఇక్కడ వినండి అందరూ కూడా ఎంపీడీఓస్ ఏపీఓస్ అర్థం చేసుకోండి ఇక్కడ నుంచి మిమ్మల్ని అడిగినా అడగకపోయినా యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అడిగినప్పుడు 2 డేస్ లో ఇంప్రూవ్ నాకు నేను అడిగినప్పుడు మీరు 2 డేస్ లో నేను ఇంప్రూవ్ చేస్తానన్న రెస్పాన్స్ నాకు అవసరం లేదు ఇక్కడ నుంచి అడిగినా అడగకపోయినా యూ షుడ్ ఫోకస్ ఆన్ దిస్ థింగ్ ఇప్పుడు చెప్పి ఉన్నారు కదా 170 crores శాంక్షన్ ఇచ్చి ఉన్నాము అన్నింటికి పేమెంట్ అవ్వాలంటే ఇక్కడ రావాలి అది 30 lakhs చేయాలంటే 2 months ఉన్నాయి 2 months లో ఇప్పుడు ఎక్కడ వర్షం పడదు ఏం రీజన్స్ మీకు చెప్పడానికి లేదు పీడీ గారు ఎవ్రీడే టీసీ పెట్టి అడగండి ఆల్టర్నేటివ్స్ లో పార్టిసిపేట్ సో చేస్తున్నారు మిగతా వారు సో జస్ట్ దట్ ఏపీఓస్ సరిగా మీ ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ నుంచి పని చేయించుకోలేదు సో అప్పుడు పరిస్థితి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ద కన్సర్న్డ్ ఎంపీడీఓ అండ్ ఏపీఓ వుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అర్థమవుతుందా ఎంపీడీఓ కూర్చేడు మీ పక్కన ఎవరు ఉన్నారు దట్ హ్యాపీ మ్యాన్ చెప్పండి నవ్వుతున్నవారు చెప్పండి చెప్పారు సో అయినప్పటికీ కూడా ఇంకా 215 పంచాయతీల్లో కాలేదు సో దీని మీద ఎంపీడీఓస్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఒకసారి మీరు బుధవారం రివ్యూ మీటింగ్లో దీని మీద దృష్టి పెట్టి అన్ని పంచాయతీలు కూడా వర్క్ స్టార్ట్ అయ్యేటట్టు చూడండి అలాగే లేబర్ టార్గెట్ కూడా మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇప్పుడు కొంత సీజన్ మనకి సంక్రాంతి తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది మోరోవర్ మనకి ఇప్పుడు మెటీరియల్ కాంపోనెంట్ కింద మేడం గారు ఏదైతే శాంక్షన్స్ ఇచ్చారో ఆ అమౌంట్ మనం పే చేయాలంటే ఇంకా మనం 32 లక్షలు మ్యాండేట్ చేయాలి మనకుంది హార్డ్లీ ఇంకా 2 months ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్కి వచ్చాం మనం సో మనకి ఈ 2 monthsలో 32 lakhs మ్యాండేట్ చేయాలంటే ఒక నెలకు సంపూర్ణ గ్రామీణ వికాసం కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు సంతమాగులూరు మండలం సజ్జాపురంలో మంత్రి పర్యటించారు 20 లక్షలతో నిర్మించిన సిమెంట్ రహదారులను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు గ్రామంలో తమకు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు నివాస యోగ్యంగా లేవని ఎస్సీలు మంత్రి రవికుమార్ దృష్టికి తీసుకొచ్చారు కొండ అంచున మట్టి కోసం తవ్విన గోతులను పూడ్చి అక్కడే స్థలాలుగా కేటాయించినట్టు తెలిపారు నివాస యోగ్యమైన ప్రాంతాల్లో స్థలాలు ఇప్పించాలని అన్నారు గ్రామంలోని హిందూ ఎస్సీ శ్మశాన వాటికలకు స్థలం కేటాయించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు దీనిపై స్పందించిన మంత్రి ప్రజలు అడిగిన సమస్యల్ని అధికారులు తక్షణం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు తహసీల్దార్ కె రవిబాబు ఎంపీడీఓ జ్యోతిర్మయి విద్యుత్ డిఈ మస్తాన్రావు పంచాయతీరాజ్ ఏఈ నాగేశ్వరరావు టీడీపీ నాయకులు తేలప్రోలు రమేష్ గాడిపర్తి వెంకట్రావు అట్ల పెద వెంకటరెడ్డి మురళి అంకమ్మరావు వీరాంజనేయులు రవి తేలప్రోలు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు చెన్నుపల్లి దగ్గర ఒక అతను ఎవరో వచ్చి ఇనాము భూమిని మొత్తం ఆక్యుపై చేశాడు 40 ఎకరాలు అదంటే మాకు ఇచ్చారన్నారు ఇమ్మీడియట్ గా దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి ఆర్టీఓ గారు అర్థమైందా బలికొర దగ్గర అది ఎలా జరిగిందో ఒకసారి ఇమ్మీడియట్ గా గోపాపురం భూమి వచ్చేసరికి పట్టాలు 100% ఇవ్వాలి అగ్రహారం ఈ అగ్రహారం ఏమంటామండి ఇనామ్ ల్యాండ్స్ ఏమన్నా ఆ ఓనర్లు ఉన్నారు కదా చట్ట ప్రకారం ఒక వంతు వాళ్ళకి 2 వంతులు మనకనం అందుకనే మక్కినారపాలెం అమ్మాలపాడు ఈ అన్ని గ్రామాల మీద సర్వే చేపిస్తున్నాం సర్వే చేపించి ఎంత ల్యాండ్ ఉంది ఎవరెవరు దీనికి ఒరిజినల్ ఇనామదారుడు ఎవరు ఉంటారు ఒరిజినల్ లేకుండా దొంగలు ఎవరన్నా వస్తున్నారా మేము ఇనామదారులని మేమే ఇనామదారులు వారసులు మేమని వస్తున్నారు కొంతమంది వాళ్ళు ఎవరని గుర్తింపు చేసేదానికి ఇప్పుడు పెట్టాం మనం
ఈ గుర్తింపు చేసిన తర్వాత ఒరిజినల్ ఇనామదారులు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడతాం. 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కిపోయింది. ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు చేయాలంటే ఇప్పుడు ఇంతమంది మీరు ఇన్ని అడుగుతున్నారంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎంతో కొంత చేసుకుంటా పోతే ఇంత ఒత్తిడి ఉండేది కాదు. ఇంత ఒత్తిడి ఉందంటే గతంలో ఏం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇంత ఒత్తిడి ఉంది. అవి కూడా చేస్తాం. కొత్తపట్నం మండలం ఈత మొక్కల హ్యాచరీలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదినోత్సవ వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు బిఎన్ విజయకుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి, ఒంగిన నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఏలూరి సాంబశివరావు, మురళీమోహన్, జగన్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలు గూడూరి ఎలక్షన్ బాబు, గొట్టిపాటి లక్ష్మి, దామచర్ల జనార్దన్కు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉత్పత్తులకు డాక్టర్ స్వామినాథన్ సూచించిన విధంగా ధరలు నిర్ణయించాలని అన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని పార్లమెంటు సభ్యులకు వినతి పత్రాలు ఈమెయిల్ ద్వారా పంపినట్టు తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు చుండూరి రంగారావు, సుబ్బారావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎంఎస్ సాయి, వడ్డే హనుమారెడ్డి, జి పద్మ, పమ్మిడి వెంకటరావు, బాలకోటయ్య, లలితకుమారి, పరిటాల కోటేశ్వరరావు, కోడూరి నాంచార్లు, యు ప్రకాశ్రావు, జయంతి బాబు, చీకటి శ్రీనివాసరావు, పిన్నిక శ్రీనివాసరావు, లింగ ఆంజనేయులు, పోలవరపు సీతారామయ్య, గద్దెల శాంసన్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని 2021లో ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు జరపాలని గత 3 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, దానికి నిరసనగా దళైవాలు గత 50 రోజుల నుంచి ఆమరణ నిరాదీక్ష కూర్చోవడం జరిగింది. మరి ఇంత ఏదైతే రాతపూర్వకంగా హామీలు ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం ఆ హామీలని ఆచరణలో అమలు జరపాలని, ఈ చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరాదీక్ష జరుగుతున్న సందర్భంగా ఆయన ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి ఆన్లైన్లో మెసేజ్ పంపించడం జరుగుతూ ఉంది. అన్ని ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో. అట్లాగే 26వ తేదీన కనీస మద్దతు ధరలు చట్టబద్ధత కల్పించాలని, ఆ ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, పెట్టిన కేసులు ఆ ఉద్యమ సందర్భంలో పెట్టిన కేసులు రైతుల మీద ఎత్తేయాలని ఈ డిమాండ్ల మీద 26వ తేదీన ఈ నెల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాక్టర్ బైక్ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు జగదీష్ సింగ్ దల్లేవాలు గత 55 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. రైతు ఉద్యమం ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఆనాడు ప్రధానమంత్రి గారు రైతు ఉద్యమానికి ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు అమలు చేయలేదు. వాటిల్లో ప్రధానమైంది రైతుకి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ ఇంతవరకు దాన్ని అమల్లోకి తేలేదు. ఆ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పని కోరుతూ 55 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ నిరాహార దీక్ష పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రకాశం భవన్ దగ్గర ఈ నిరసన కార్యక్రమం జరిగింది. గతంలో 3 చట్టాలని రద్దు చేస్తూ కొన్ని డిమాండ్స్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేంటంటే మొదటగా అన్ని పంటలకి కనీస మద్దతు ధర చట్టబద్ధ హక్కు కల్పిస్తామన్నారు. 750 మంది రైతులు చనిపోయిన రైతులకి కాంపన్సేషన్ ఇస్తామన్నారు. అలానే లఖింపూరి కేరీలో సహాయ హోమ్ మినిస్టర్ అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా 4 రైతులు ఒక జర్నలిస్టు మరణానికి కారణమయ్యారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. అవేమీ తీసుకోపోగా ఉద్యమం పట్ల ఒక నిర్బంధకాండని, ఒక సమస్యల పరిష్కారానికి కృషి చేయని బీజేపీ విధానాలు నిరసిస్తూ చేపట్టిన ఆమరణ నిరాదీక్షని ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. అందుకని వెంటనే దేశవ్యాప్తంగా ఈరోజు ఈ ప్రాంతాల్లో ఉన్న ఎంపీలకి మెమోరాండాలు ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయమని.
5 హిజ్రాలకు కలెక్టర్ తమీం అన్సారియా చేతుల మీదుగా గుర్తింపు కార్డులు అందజేశారు. హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు పోర్టల్లో దరఖాస్తు చేసుకుని గుర్తింపు కార్డులు పొంది ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, ఇతర అధికారులు పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా ట్రాన్స్జెండర్స్కి 8 మందికి మనము ఈరోజు ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేయించడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్స్ అనేటివి కూడా గవర్నమెంట్ పోర్టల్లో www.transgenders.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి మీరు నోటరీ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ తీసుకొని మీరు ఇక్కడ మీ సేవకు వచ్చేసి లేదా ఎక్కడైనా సరే మా కార్యాలయానికి సంప్రదించినా మేము ఈ కార్డులను మేము మీకు చేసి ఇస్తాము. గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల మీరు సమాజంలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ట్రాన్స్జెండర్స్గా గుర్తింపు తెచ్చుకొని మీరు సమాజంలో అందరిలాగా బ్రతకవచ్చు. మీరు ఇంకా దేనికైనా కూడా పెన్షన్ కోసం కానీ, రేషన్ కార్డు కోసం కానీ, ఆధార్ దేనికైనా కూడా ఈ కార్డు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అందరూ జిల్లాలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా సద్వినియోగం పరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్కి ఈ అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా మేడం గారికి, అలానే దివ్యాంగుల సంక్షేమ శాఖ జి అర్చన మేడం గారికి మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి ఇంకా ఎన్నో ట్రాన్స్జెండర్స్కి సంక్షేమ పథకాలు అవన్నీ కల్పించాలని చెప్పి గవర్నమెంట్కి కూడా మేము తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. స్వచ్ఛ భారత్లో జిల్లాకు కేటాయించిన 3594 గృహాలను మార్చి లోపల పూర్తి చేసే విధంగా మండల స్థాయి అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టరేట్ నుంచి మండల అభివృద్ధి అధికారులు, నగరపాలక సంస్థ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో ఇచ్చిన లక్ష్యాలలో 70% పూర్తి చేశామని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని అన్నారు. గతంలో వేరే పథకాల్లో ఇళ్లు మంజూరు చేయించుకుని కొంతమేర నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు ఈ పథకంలోనే గృహాలు నిర్మించుకోవాల్సి ఉంటుందని, లబ్ధిదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి లబ్ధిదారుల్లో విస్తృత అవగాహన కల్పించాలని పీడీ తెలిపారు. మనకి టార్గెట్స్ అనేది మళ్ళీ ఇవ్వడం జరిగింది. 3594 గృహాలు. దాంట్లో మనం ప్రతి ఈ మార్చి లోపల ఈ 3594 గృహాలని కంప్లీట్ చేయాలి. పోయినసారి మనకి డిసెంబర్ వరకు అయితే 3800 గృహాలు ఇచ్చారు. వాటిలో ఒక 2700 గృహాలు మనం కంప్లీట్ చేసి 70% అచీవ్మెంట్ మనం పూర్తి చేయడం జరిగింది. ఇది మంచి అచీవ్మెంటు. అదేవిధంగా ఇంకా ఇంప్రూవ్ చేస్తే కూడా మనము ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తే కూడా మన జిల్లా 20th ప్లేస్లో ఉంది. కానీ ఈసారి ఫస్ట్ నుంచి కూడా మనము దీన్ని స్పీడప్ చేసి మనం కంప్లీట్ చేయకపోతే ఇంకా వెనకబడిపోతాము. కాబట్టి మెయిన్ కమిషనర్స్, ఎంపీడీఓస్, ఈ పంచాయత్ సెక్రటరీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, విఆర్ఓల్ని మీరు డైలీ వీక్లీ మానిటరింగ్ చేసుకోవడం ఒకటి, ఫిజికల్ మీటింగ్ ఒకటి, తర్వాత అదేవిధంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ వెళ్ళి అక్కడ లబ్ధిదారులని స్వయంగా కలిసి వాళ్ళ యొక్క ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే ఇవాళ కూడా గ్రీవెన్స్లో లబ్ధిదారులు కొంతమంది వచ్చారు. ఏంటంటే గతంలో PMA 1.0 అంటే మన ఈ ప్రీవియస్ స్కీమ్లో వాళ్ళకి మెటీరియల్ అవి తీసుకొని ఉన్నారు. వాళ్ళు బేస్మెంట్ వరకు వేసుకొని ఉన్నారు. కొంతమంది జస్ట్ అడ్వాన్స్ మెటీరియల్ మాత్రమే తీసుకొని వాళ్ళు ఆ స్కీమ్లో మేము కొనసాగించలేము, మాకు కొత్త స్కీమ్లో అవకాశం కల్పించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఒకసారి కమిట్మెంట్ ఏదైతే అయ్యి ఉంటామో అంటే సిమెంట్ కానీ, స్టీల్ కానీ, లేదా శాండ్ అయినా సరే, లేదా అడ్వాన్స్ పేమెంట్ అయినా సరే, ఈవెన్ 5000 రూపీస్ ఒకరికి ఇచ్చిన వాళ్ళకి ఇంకా కొత్త స్కీమ్లు అనేది వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి ఈ స్కీమ్లోనే వాళ్ళు కట్టుకోవాలి అని చెప్పి వాళ్ళకి చెప్పి పంపించడం జరిగింది. అట్లాగే కట్టుకుంటామని కూడా చెప్పారు. అంటే దాన్ని బట్టి వాళ్ళని అడగడం జరిగింది.
మెప్మా సిటీ మిషన్లో అమలవుతున్న పథకాలు నేరుగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చేరువ చేయాలని స్టేట్ మిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. స్టేట్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల పీడీలు, సిఎంఎంలు, సిఓలు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఐటీ అబ్జర్వర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెప్మాలో ప్రస్తుతం జరుగుతున్న సిహెచ్జి ప్రొఫైల్ యాప్, ఈ కామర్స్ ద్వారా హోమ్ ట్రయాంగిల్తో ఒప్పందం చేసుకుని ఇంటికి అవసరమైన సేవలను అందించే కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసి ఉత్పత్తులను ఆన్లైన్లో ఉంచడం, అర్బన్ మార్కెట్ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా పీడీ తెల్ల రవికుమార్ మాట్లాడుతూ ఆర్పీలు చేసిన ప్రొఫైల్ యాప్లో ఎలాంటి లోపాలు లేకుండా సిఓలు, సిఎంఎంలు తనిఖీలు చేసి తప్పిదాలు లేకుండా అప్రూవల్ చేయాలని అన్నారు. ఈ నెలాఖరు నాటికి ఎస్హెచ్జి ప్రొఫైల్ యాప్లో ఖచ్చితమైన డేటా సమాచారం ఉండేలా చూడాలని అన్నారు. ఎస్హెచ్జి మహిళలకు ప్రభుత్వ పథకాల ద్వారా జీవనోపాధులు కల్పించి ట్రాకర్లో నమోదు చేయాలని అన్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను, ఇతర వస్తువులను ఆన్లైన్లో అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలని అన్నారు. ప్రతి నెల 2 అర్బన్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని సూచించారని పీడీ తెలిపారు. దాంట్లో కూడా ఒక గ్రూప్ అయితే కనుక సార్, ఒక ఎగ్జాంపుల్ లైవ్లీహుడ్ జీరో సార్, లైవ్లీహుడ్ యాక్టివిటీ లేదు సార్. లేకపోతే నేను మళ్ళీ ఇమీడియట్ గా సిఓకి, ఆర్పీకి కాల్ చేసి మేము రిటర్న్ చేయకుండా వాటిని చేయించాం సార్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అదే విషయం చెప్పాము సార్, ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది సార్ మాకు. ఎంటర్ చేసినటువంటి డేటా మీరు ఎనలైజ్ చేసినప్పుడు ఐడెంటిఫై చేసాం సార్. ఇప్పుడు సేవింగ్స్ గ్రూప్ 2000 ఉంది సార్. మెంబర్ కాబట్టి ఇప్పుడు మనకి కడప పీడీ అంటే ఆయన చెప్పినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇది యాక్చువల్గా ఆర్పీ నుంచి మనం 5 లెవెల్స్ మనం డిఫైన్ చేసుకున్నాం. మెప్మా సంబంధించి ప్రతి వారంలో కూడా మంగళవారం రోజు, ట్యూస్డే రోజు మన మిషన్ డైరెక్టర్ ఏపీ మెప్మా వారు అన్ని జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్స్, సిటీ మిషన్ మేనేజర్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, సిఓస్ అందరితో కూడా రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి మెప్మా కొన్ని కోర్ యాక్టివిటీస్ని నిర్ణయించుకొని వాటి మీద ఫోకస్డ్గా పనిచేయటం జరుగుతూ ఉంది. అందులో ఒకటి ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. అంటే ప్రతి మెప్మా పరిధిలో ఉన్న ఎస్హెచ్జి ఈ యాప్లో అప్లోడ్ కావాలి. ప్రతి సభ్యురాల యొక్క సోషో ఎకనామిక్, అలాగే లైవ్లీహుడ్స్ సంబంధించిన యాక్టివిటీసు అన్నీ కూడా, వాళ్ళ యొక్క పొదుపు, అప్పులు, గ్రూప్లో ఉండేటువంటి ఇంటర్నల్ లెండింగ్స్ అన్ని వివరాలు, బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి రుణాలు వివరాలన్నిటితో కూడా ఇవి ఇప్పటికే నవంబర్ మాసంలో దీన్ని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 98% దాకా కూడా ఈ గ్రూప్స్ యొక్క వివరాలన్నింటినీ కూడా ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. ఏదైతే రిసోర్స్ పర్సన్స్ చేశారో వాటిని ఆ సమాచారం అంతా కరెక్ట్గా ఉందా లేదనేటువంటిది సిఓ, కమ్యూనిటీ ఆర్గనైజర్ కూడా 100% వెరిఫికేషన్ చేసి అప్రూవల్ ఇవ్వాలి. తదనంతరం సిటీ మిషన్ మేనేజరు, అర్బన్ బాడీకి ఉన్నటువంటి మెయిన్ సిటీ మిషన్ మేనేజర్ కూడా 100% మళ్ళీ వెరిఫికేషన్ చేసి అప్రూవల్ ఇవ్వాలి. ఆ తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ లాగిన్లోకి రావడం జరుగుతుంది. వారి లెవెల్లో కూడా వెరిఫై చేసి ఎక్కడ తప్పిదాలు లేకుండా అప్రూవల్ ఇవ్వాలి. ఆ తర్వాత పీడీ లాగిన్ దాకా కూడా వస్తుంది. 25% పీడీ కూడా వెరిఫై చేసి అప్రూవ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ చేసుకుంటే కంప్లీట్గా మెప్మాలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల యొక్క డాటా అనేటువంటిది పూర్తి స్థాయిలో ప్యూరిఫికేషన్ జరిగి ఈ డాటా అనేటువంటిది బ్యాంకులకు షేర్ చేయబడి, తద్వారా ఇందులో ఉన్నటువంటి గ్రూపులకు మాత్రమే మరి బ్యాంక్ లింకేజ్ కానీ ఇతర పథకాలు కానీ వర్తింపజేసే విధంగా ఒక ఖచ్చితత్వమైనటువంటి డేటాబేస్ కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. అది ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ చేయాలనేటువంటిది ఎండీ గారి యొక్క ఉద్దేశం. దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఒక 100 days లైవ్లీహుడ్స్ జాతర అనేటువంటిది గౌరవ ఎండీ గారు లాంచ్ చేశారు. దీన్ని మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చి 31 వరకు కూడా జరుగుతూ ఉంది. మనకు అందుబాటులో ఉండేటువంటి మెప్మా ద్వారా అమలవుతున్నటువంటి పథకాలు, ప్రభుత్వ పథకాలు, స్వయం సహాయ సంఘాలకి వర్తింపజేసేటువంటి పథకాలని, అంటే పిఎం ఈజీపీ, పిఎం ఎఫ్ఎంబి, ముద్ర, నారీ శక్తి, పిఎం స్వానిధి, బ్యాంక్ లింకేజీ, సిఐఎఫ్ ఇట్లాంటి నిధులన్నిటితో కూడా వాళ్ళకి ఏదో రకమైనటువంటి జీవనోపాధిని కల్పించాలి.
జిల్లా మొత్తం మీద కూడా మనము ఒక 3000 మెంబర్స్ దాకా కూడా ఈ జీవనోపాధుల్ని కల్పించాలి. ఇందులో ఎంఎస్ఎంఈ తరహా యూనిట్స్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం జరుగుతూ ఉంది. కొత్తపట్నం మండలం అల్లూరు బీసీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దామజిల్లా జనార్దన్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ కేకును కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జ్ఞానం సుబ్బారావు, జట్టి సాయికుమార్, గుత్తికొండ శ్రీనివాసరెడ్డి, గండికోట సింగయ్య, దాసరి పోలయ్య, గోళ్లమూడి సుబ్బారెడ్డి, బంకా హరిబాబు, సామంతుల శ్రీకాంతరెడ్డి, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు నున్న జానకిరాం పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దుంపల యేసుబాబు, మిండాల నరేష్, గండికోట మణికంఠ, గండికోట మల్లికార్జునరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు మున్సిపల్ మైదానంలో 3వ రోజు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో కోలాటం, చందు డ్యాన్స్ అకాడమీ ప్రదర్శించిన కృష్ణవేణి నృత్య రూపకం అలరించింది. కార్యక్రమంలో కోలాట సమాజం మాస్టర్ కూచిపూడి బ్రహ్మయ్య బృందం చేసిన కోలాటం ఆకట్టుకుంది. చందు డ్యాన్స్ అకాడమీ చిన్నాలు ప్రదర్శించిన కృష్ణవేణి తరంగం కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదల హరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నల్లూరు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అన్నమనేని ప్రసాదరావు, కోఆర్డినేటర్ శివప్రసాద్, ఇతర గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. సఖ్యము నేంద్రునికి చిన వరముగా నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. మహోద్రుతంగా కరులుతున్నది మహాబలేశ్వర శిఖరం నుండి మహోద్రుతంగా కరులుతున్నది. ఆనుల అందాల సీమల కరులుతున్నది. ఆనుల అందాల సీమల కరులుతు పయనించే శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తెగించి అడుగు వేసినప్పుడు ఉండే ధైర్యం ముగించే వరకు ఉంటే ఏదైనా సాధించగలం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.